మరొకసారి చెప్పండి. పొంగనూరు కదండి ఇది? పొంగనూరు. పొంగనూరు ఎన్ని పాలు ఇస్తుంది ఇది? 4.5. ఇది ఇంకా పడ్డ కదా? ఇదేనండి పడ్డండి. దాన్ని పెయ్యండి, ఇది కడతదండి ఇది. దాని పెయ్యి అది. దాని పెయ్యదండి. ఓకే, ఇది ఒంగోలు. ఒంగోలు అది. ఒక్కసారి నిలబడదండి. ఇంకా పెద్ద వద్దండి, చాలా పెద్ద ఇంకా పెద్ద అయిపోద్ది. ఎంత చెప్తాను అది? మీ అమ్మాయి చెప్తాడు. చెప్పండి, మామూలు చెప్పండి. అతను అడిగి చెప్పాలి. అయిందా? సార్ని అడిగి చెప్పాలి. సార్ నడి ఓకే ఓకే అతనిదేనండి. బాబు ఇక్కడ ఇంకెంత అవద్ది. ఉండండి. అది 5 లీటర్లు ఇస్తుంది కదా పూటకి? పూటకి కోటకి ఎందుకు ఎక్కడ మన 10 లీటర్లు క్యాన్కి వేస్తున్నారు? 10 లీటర్లండి ఉదయం సాయంత్రం. విశాఖ డైరీకి వేస్తున్నారు. డైరీ కాస్తాం. ఇదే ఊరండి ఇది? ఇదంటే పలపకోడ. కలపకూడదు. కొండకోడ అండి. నాగైపేట దగ్గర, నాగేపేట దగ్గర దేవరపల్లి మండలం, దేవరపల్లి మండలం, నాగైపేట దగ్గర కొండకోడబు. కొండ కొడాబు. ఓకే, అది 5 లీటర్లు ఇచ్చినా అది విశాఖ డైరీకి వేస్తుంటారు. మీకు రోజుకి లీటర్కి 40 రూపాయలు వస్తుంది. 40-30 వస్తుందండి. అంతేనా? ఓకే ఓకే, మంచి విషయం తెలిసింది ఈరోజు నాకు. అంటే పొంగనూరు ఆవు కదా, పొంగనూరు ఆవు పాలు క్యాన్కి వేస్తే 30 నుంచి 40 రూపాయలు వస్తుంది లీటర్కి. రోజుకి 10 లీటర్లు ఇస్తుంది సుమారుగా. 10 లీటర్లు అండి. 8-10 10 అంటే 300 లెక్కన వస్తుంది. అంతేనండి. నాగుతుంది. ఓకే ఓకే, కొత్తలోనే మంచి విషయం చెప్పారండి, తెలుసుకున్నాను కూడా ఈరోజు. అదే చూడాలి. ఈ ఆవును అమ్ముతారట, మరి నేను ఇప్పుడు అడగాలి వాళ్ళని, చూద్దాం ఎంతకి ఇస్తారు ఏంటని. మీ పేరండి? నా పేరు రవి అండి. రవి, అవి కొట్టియాడ రవి. ఓకే.